అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కొన్ని వివరాలు తమరి ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ప్రస్తుతం ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, అదే రకంగా అసాధారణమైన ఉష్ణోగ్రత అధ్యక్ష. ఇప్పుడు మార్చిలోనే దాదాపుగా ఎండాకాలంలో ఉండే పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం నెలకొని ఉన్న విషయం కూడా తమరితో పాటు అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఇప్పుడు దాదాపుగా మరి ఎన్నడూ లేని విధంగా దాదాపు 42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఇప్పటికే మనకు మార్చ్ నెలలోనే కనబడుతూ ఉన్న విషయం కూడా నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా, ఒక 2 జిల్లాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా భూగర్భ జలాలు దాదాపుగా పెద్ద మొత్తంలో మరి బిలో గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అసాధారణంగా ఉంది అధ్యక్ష. వివరాలు కూడా తమ ద్వారా నేను సభకు కూడా తీసుకొస్తాను అధ్యక్ష. ప్రస్తుతం మనం 3 రకాల వ్యూహాలతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఒకటి స్వల్పకాలికంగా ఏం చేయబోతా ఉన్నాం, మధ్యకాలికంగా మీడియం టర్మ్ ఏం చేయబోతా ఉన్నాం, మరి అదే రకంగా దీర్ఘకాలికంగా ఏం చేయబోతా ఉన్నామో కూడా ఒకసారి సభ్యుల దృష్టికి నేను తీసుకొస్తాను అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా అధ్యక్ష, స్వల్పకాలికంగా షార్ట్ టర్మ్ మెజర్స్ కనుక చూసుకున్నట్టయితే ఒకవైపు కలామిటీ రిలీఫ్ ఫండ్, ఇంకోవైపు నాన్ కలామిటీ రిలీఫ్ ఫండ్, సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ నుండి గతంలో ఏనాడు లేనంత అసాధారణ స్థాయిలో మరి ఈరోజు ఈ సంవత్సరం అధ్యక్ష మొత్తం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడమే కాదు, ఇప్పటికే 329 కోట్ల రూపాయలను ఇప్పటికే కలెక్టర్ల వద్ద మనం వాటికి అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పి నేను సభకు తమ ద్వారా తీసుకుని వస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో నేను కావాలంటే గడిచిన 10 సంవత్సరాల లెక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఏ సందర్భంలో ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేశారో నా దగ్గర ఉన్నాయి, కానీ నేను వాటి జోలికి పోను, ఎందుకంటే మళ్ళీ రాజకీయంగా విమర్శలు ఇంకోటి అవన్నీ కూడా వస్తాయి అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, గతంలో ఏనాడు లేనంత పెద్ద మొత్తంలో నిధులు, అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ కింద తీసుకోదలుచుకుంటే గతంలో కరువు వచ్చినప్పుడు ఆనాడు అప్పటి ప్రభుత్వం 32 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పటి ప్రభుత్వం ఈరోజు 329 కోట్ల రూపాయలు మరి తెలంగాణలోని 9 జిల్లాలు, అవి కాకుండా హైదరాబాద్ జిల్లాను కూడా కలుపుకున్నట్టయితే మరి హైదరాబాద్ జిల్లాకు కూడా అదనంగా ఒక 60 కోట్ల రూపాయలు, అంటే మొత్తంగా 389 కోట్ల రూపాయలు మనం ఈ ప్రస్తుతానికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అయితే సభా సమక్షంలోనే నిన్న అదే రకంగా ఇతర సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవి మాత్రమే కాదు, సందర్భం ఇంకా పరిస్థితి కనుక తీవ్రమైతే ఒకవేళ ఈ డబ్బులు సరిపోకపోతే మరిన్ని అదనపు నిధులు కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామనే మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని కూడా నేను మళ్ళీ ఒకసారి గౌరవ సభ్యులందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. సాధారణంగా ఇట్లాంటి సందర్భాల్లో అధ్యక్ష ఎప్పుడైతే భూగర్భ జలాలు అడుగంటిపోతాయో పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పారు అధ్యక్ష. మా ఊర్లోనే 65 బోర్లు ఇస్తే కేవలం 11 పడ్డాయని చెప్పి బ్రాహ్మణ వెల్లుల గురించి వారు ఒక మాట చెప్పారు. అంటే వారు పరిస్థితి తీవ్రతను వివరించడానికి చెబుతూ 11 బోర్లు వేస్తే ఒకటి మాత్రమే పడిందని చెప్పినారు అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, ఇట్లాంటి అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు, ముఖ్యంగా ఈ భూగర్భ జలాలు అడుగంటిపోయినప్పుడు అసలు మనం కొత్తగా బోర్లు వేయడానికి ప్రయత్నం చేయడమే కరెక్ట్ కాదు అధ్యక్ష. అది సభ ద్వారా కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎన్ని బోర్లు వేసినా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అది మనం డబ్బులను వినియోగించడంలో కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ప్రస్తుతం సాధారణంగా ఏ ప్రభుత్వం చేసేదైనా కూడా 4 రకాల కార్యక్రమాలు చేస్తుంది అధ్యక్ష. ఒకటి పెద్దలు సూచించినట్టుగా వ్యవసాయ బావులు, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం కల్లా అన్ని పంటలు కూడా అయిపోయి వ్యవసాయ పనులు కూడా మరి అయిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవసాయ బావులన్నింటినీ కూడా సాధ్యమైనంత ఎక్కువ వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడం, తద్వారా ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. దాంతోపాటుగా కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో ఆ వ్యవసాయ బావుల్లో కూడా నీరు అడుగంటిపోయిన పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. అట్లాంటి ప్రాంతాలకు ఇప్పటివరకు కొన్ని చెప్పినారు, ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను కూడా పెద్ద మొత్తంలో చేస్తాం అధ్యక్ష. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో కొత్త బోర్లు వేసిన దానికంటే కూడా ఉన్న బోర్లను డీపెనింగ్ చేసుకోవడం, ఫ్లషింగ్ చేసుకోవడం, తద్వారా కూడా మనం కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను కావాలంటే జిల్లాల వారీగా స్టాటిస్టిక్స్ ఉన్నాయి అధ్యక్ష. ఏ జిల్లాల్లో ఎన్ని గ్రామాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఆ వివరాలన్నీ కూడా మరి తమరి ద్వారా నేను సభకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పటికే ఈ సంవత్సరం కనుక మనం చూసినట్టయితే ఈ సంవత్సరంలో మనం ఇందాక నేను చెప్పినట్టు 329 కోట్ల రూపాయలను కలెక్టర్లకు అందుబాటులో పెట్టాము అధ్యక్ష. ఎక్కడికక్కడ నేను గౌరవ సభ్యులందరితో కూడా నేను కోరేది, ఎక్కడికక్కడ మరి మీరు కూడా దయచేసి మీ శాసనసభ నియోజకవర్గాల్లో రివ్యూ చేయండి. ఎక్కడైనా పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టయితే, ఎందుకంటే అన్ని చోట్ల పరిస్థితులు ఒకేలాగా లేవు. మనం కరువు మండలాలు కూడా ఇప్పటికీ 231 కరువు మండలాలు ప్రకటించుకున్నాం. ఆ మండలాల్లో సహజంగానే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఉన్నాయి. మిగతా కొన్ని జిల్లాల్లో ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, పార్ట్ ఆఫ్ వరంగల్ కానీ, మరి నల్గొండ కానీ
అక్కడ కొంత వర్షాలు సరిగ్గా పడడం వల్ల కొన్ని చెరువులు కూడా మనం నింపుకునే పరిస్థితి ఉండడం వల్ల పరిస్థితి అంత తీవ్రంగా లేని విషయం కూడా నేను సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా అధ్యక్ష. కానీ అల్టిమేట్గా కనుక చూసినట్టయితే పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. అందుకే ఆ ఉద్దేశంతోనే 329 కోట్ల రూపాయలు విడుదల చేయడమే కాకుండా ఇంకా కనుక పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి ఇంకా కనుక అవసరం ఉంటే అదనంగా డబ్బులు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి నేను సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈ మంచినీటి కొరతను అధిగమించడానికి ఇప్పటికే 3 సార్లు నిన్నటికి నిన్న గౌరవ ప్రధాన కార్యదర్శి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి గారి మరి సిఎస్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్లతో సమీక్షా సమావేశం జరిగింది. నేను దాదాపుగా 15 రోజుల కింద ఒకసారి, నెల రోజుల కింద ఒకసారి నేను కూడా మరి మొత్తం జిల్లా కలెక్టర్లందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి మరి మనకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి వారి వద్ద ఉన్న నిధులు, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా సమగ్రంగా ఉపాధి హామీ కార్యక్రమంతో సహా అన్నిటిని కూడా సమగ్రంగా సమీక్ష చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నిధులకు కొరత లేదు. మరి ఇప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎక్కడికక్కడ సమీక్షించుకోవడం, ఎక్కడికక్కడ మనం మరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు గౌరవ శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని కూడా నేను కోరేది, ఎవరికి వారు వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి జిల్లాల్లో కూడా దయచేసి సమీక్షలు నిర్వహించండి. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా సహకరించి ప్రభుత్వం కూడా ముందుకు ఈ విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా చాలా సూచనలు, విలువైన సూచనలు కూడా చేశారు. దానికి వచ్చే ముందు హైదరాబాద్ సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే ఒకసారి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒకసారి పోల్చి చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అసాధారణమైన పరిస్థితులు నిజంగా కూడా హైదరాబాద్లో నెలకొని ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ గతంలో ఉస్మాన్ సాగర్ నుంచి ఒక 15 MGDలు పోయిన సంవత్సరం, హిమాయత్ సాగర్ నుంచి ఒక 15 MGDలు, మంజీరా నుంచి ఒక 45 MGDలు మిలియన్ గ్యాలన్లు పడ్డే, సింగూరు నుంచి ఒక 75 MGDలు అందేవి. కానీ ఈ సంవత్సరం 4 సోర్సెస్ కూడా పూర్తి స్థాయి మరి అడుగంటిపోయి ఈసారి జీరోకి వచ్చినాయి అధ్యక్ష. ఈ సంవత్సరం కనుక చూసినట్టయితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూర్ ఈ 4 రిజర్వాయర్ల నుంచి కూడా ఒక చుక్క నీరు కూడా హైదరాబాద్కి వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే సకాలంలో ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఆలోచించి ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి వారు మరి ఈ గోదావరి ఫేజ్ 1 ఏదైతే సకాలంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశామో అధ్యక్ష, దానివల్ల ఈరోజు మనం కృష్ణా ఫేజ్ 1, 2, 3 ఈ 3 కలిపి, అదే రకంగా గోదావరి ఫేజ్ 1 నుంచి మొత్తంగా కలిపి 355 MGDల నీటిని ఈ సంవత్సరం మనం హైదరాబాద్కి అందిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే సమయంలో పోయిన సంవత్సరం మొత్తంగా హైదరాబాద్లో 340 MGD వాటర్ సప్లై చేస్తే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఒక 15 MGDల నీటిని అదనంగా ఇచ్చుకోవడం వల్ల మనం హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా, ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా మనం పోయిన సంవత్సరం ఏదైతే సరఫరా చేసామో దాదాపుగా అదే పరిస్థితిని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్లో కూడా నీళ్ళు అడుగంటిన పరిస్థితి. అందుకే ఆ ఉద్దేశంతో మరింత డీప్గా కూడా నీళ్ళు ఏవైతే తీసుకునేదానికి అవకాశం ఉందో ఒక ఎమర్జెన్సీ పంపింగ్ని కూడా మనం ప్రారంభించాం అధ్యక్ష. ఒక 7 కోట్ల రూపాయలతో ఈ నీళ్ళకు కూడా మనం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం కూడా చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా హైదరాబాద్లో ఒక 60 కోట్ల రూపాయలతో మరి అన్ని రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ట్యాంకర్ల నుండి అదే రకంగా ఈ ఎమర్జెన్సీ పంపింగ్ అనండి నాగార్జున సాగర్లో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిని కనీసంగా ఈ గడ్డు కాలంలో కూడా మెయింటైన్ చేసే ఒక మరి దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. హైదరాబాద్ మొత్తం డిమాండ్ అంటారా? హైదరాబాద్ టోటల్ డిమాండ్ ఒకవేళ 150 LPCD చొప్పున కనుక మరి మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష దాదాపుగా 660 MGDల డిమాండ్. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో, ఇంతటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక 355 MGDలను సరఫరా చేస్తూ ఉన్నాం. మిగతా లోటును సాధ్యమైనంత వరకు ఈ ట్యాంకర్ల ద్వారా, ఇతర ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సరఫరా చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం లక్ష్మణ్ గారు. కానీ ఉన్న పరిస్థితి మనం గమనంలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవి షార్ట్ టర్మ్, మీరు ఏమన్నా క్లారిఫికేషన్ అడగండి సార్. షార్ట్ టర్మ్ మెజర్స్ ఏమో ఈ నాన్ సిఆర్ఎఫ్ ద్వారా ఇందాక నేను చెప్పినట్టు మొత్తంగా దాదాపు 329 కోట్లు గ్రామీణ జిల్లాలకు, ఒక 60 కోట్లు మరి హైదరాబాద్కు, మొత్తంగా 389 కోట్ల రూపాయలతో ఈ షార్ట్ టర్మ్ మెజర్స్ తీసుకుంటున్నాం అధ్యక్ష. మీడియం టర్మ్ కనుక చూసినట్టయితే అధ్యక్ష చాలా పెద్ద మొత్తంలో వాటర్ హార్వెస్టింగ్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒక హైదరాబాద్ మహానగరంలోనే ఒక 100 రోజుల ప్రణాళిక పెట్టుకుని అందులో ఒక 1000 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ముఖ్యంగా ఈ కాలనీలు, అపార్ట్మెంట్లలో ఈ 100 రోజుల్లోనే పూర్తి చేయబోతా ఉన్నాం అధ్యక్ష. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా రాబోయే మరి సంవత్సర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 2 లక్షల ఇంకుడు గుంతలు కూడా నిర్మాణం చేయాలని పెద్ద మొత్తంలో మరి లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది మాత్రమే కాకుండా మనం ఈ ఉపాధి హామీ పథకంలో కూడా పెద్ద మొత్తంలో చాలా వరకు ఈ సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ మెజర్సే
తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. తద్వారా కూడా మరి మీడియం టర్మ్లో పెద్ద మొత్తంలో మిషన్ కాకతీయ కానీ ఇతర పథకాల ద్వారా కానీ ఫలితాలు వస్తాయని కూడా ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ఆలోచించినట్టయితే ఒకవైపు మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి, మొత్తంలో తీసుకుంటా ఉన్నాం. మేము ఆశాభావంతో ఉన్నాం ఈసారి, ఎందుకంటే ఎల్ నీనో ఎఫెక్ట్తో కూడా మనకు జూన్లోనే వర్షాలు కూడా వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో ఈసారి వర్షాలు వస్తాయని, తద్వారా మరి డెఫినెట్గా కొంత రిలీఫ్ ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష.